ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసుప్రభు వారి నామమున మీకు అందరికీ శుభములు. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృప మనందరికీ తోడై మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మాట యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్టు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. నెమ్మది, మనశ్శాంతి, నెమ్మది ఆయన కలుగజేసే దేవుడుగా మనకున్నాడు. కొన్ని ఆలోచనలు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. కొన్ని పరిస్థితులు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు నెమ్మది కలుగజేసే దేవుడు. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 7-8 వచనాలు చదివితే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నెమ్మది ప్రసాదించే దేవుడు గనుక ఈరోజంతా కూడా ప్రశాంతంగా, నెమ్మదిగా మీ హృదయాలు, మీ మనసులు ఉండునుగాక. మీరు వెళ్ళు ప్రతి స్థలములో మీరు తలపెట్టిన ప్రతి పని అది ప్రశాంతంగా జరుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. నాయన, ఈరోజు ప్రజలు అనేక విషయాలలో నెమ్మది లేకుండా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండగా మీరు నెమ్మది ప్రసాదించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం. ఈరోజు నాయన, ఈ మాటలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులను దీవించి నెమ్మది ప్రసాదించండి, ఆశీర్వదించండి, అద్భుతం చేయండి. ఈ రోజంతా కూడా తోడై ఉండమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు ఈరోజంతా కూడా తన హస్తం మీకు తోడుగా ఉంచి నెమ్మది కలుగ చేయునుగాక. ఆమెన్, ఆమెన్.